ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా వయ్యారం మండలంలో 15 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు మంత్రి సీతక్క. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా బస్సు ఓనర్లను చేశామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నట్టు చెప్పారు. ఇక ఏడాది కాంగ్రెస్ పాలనలో 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. కోట్ల అప్పులు గత ప్రభుత్వం చేసిపోవడంతో ఆ అప్పులకు వడ్డీ కట్టడానికి అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ 1,50,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు కట్టుడే అయింది తప్ప ఆ డబ్బులన్నీ ఉంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఎంతో లబ్ధి జరిగేది. కాబట్టి తప్పకుండా పేదలకు ఇల్లు ఇస్తాం, రైతులకు కూడా రైతు భరోసా కింద ఖచ్చితంగా మరి విడతల వారీగా ఇస్తున్నాం. కానీ పక్కన వేరే పార్టీ వాళ్ళు అధికారం పోయిందని అక్కస్తోటి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు కనీసం పేదోళ్ళకు ఒక ఉచితంగా కరెంట్ ఇచ్చిర్రా? మహిళలకేమన్నా పావులా వడ్డీ అన్నారు, పావులా వడ్డీ లోన్ ఇచ్చిర్రా? ఇప్పుడు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. మహిళలకు మహిళా క్యాంటీన్లు, మహిళలకు కుట్టు మిషన్ కేంద్రాలు, మహిళలకు మరి ఫ్రీగా బస్సుతో పాటు బస్సుకు ఓనర్లను కూడా చేసిన. ఇప్పుడు బస్సులు కూడా మండల సమైక్యలకు బస్సులు ఇచ్చి నెలకు 77,000 రూపాయలు మీకు వస్తా ఉంది. వడ్డీ కూడా మీరు తీసుకున్న లక్షల రూపాయలలో వడ్డీ కూడా లేదు, ఫ్రీగా వడ్డీ లేకుండానే ఇస్తున్నాం. కాబట్టి ఆ వడ్డీ లేకుండా ఇచ్చే డబ్బులను కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి అభివృద్ధి మా లక్ష్యం. తప్పకుండా రాబోయే కాలంలో మరి మన కనకన్న గారు కూడా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని నీళ్ల కోసం కూడా మా దగ్గర ఉన్నటువంటి పంది పంపుల దగ్గర నుంచి ఇక్కడి వరకు నీళ్లు తీసుకురావాలని కూడా వారు తాపత్రయపడతా ఉన్నారు. ఇద్దరం కలిసి అది కూడా సీఎం గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో సాధించుకొని అటు కొత్తగూడ గంగారం మండలాలను మరి మీ బయ్యారం మండలాన్ని కూడా సస్యశ్యామలం చేస్తామని తెలియజేస్తూ ఫస్ట్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫస్ట్ విడతలో ఇల్లు, మరి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంది, తప్పకుండా చేయడం జరుగుతుంది. రైతు భరోసా కింద రైతు బంధు రూపంలో ఉన్న రైతు భరోసా కూడా 31 లోపు సీఎం గారు అందరికి ఇస్తా అని చెప్పారు.